ఇప్పుడు రోజాని ఉంటే ఉండు లేకపోతే దొబ్బే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నాడని ఒక కామెంట్. రోజా మీద ఇప్పుడు ఒక్కటే కాదు, ఎప్పటి నుంచో ఒక పుకారు. ఆమె పక్క రాష్ట్రం తమిళనాడుకి వెళ్ళిపోయి ఆమె అక్కడి నుంచి వచ్చింది కాబట్టి అక్కడ ఆమె విజయకాంత్ పార్టీలో చేరబోతుంది. అందుకు బ్రిడ్జ్ చేస్తుంది, వారధిగా నిలుస్తుంది తన భర్త ఆర్కే సెల్వమణి. ఆయన అక్కడ తమిళనాడు కాదు, దక్షిణ భారతదేశపు సినీ కార్మికుల సంఘానికి అధ్యక్షుడు. ఆయన పరపతే వేరు. ఆయనతో ప్రతిరోజు అక్కడ ఉన్న సినిమా వాళ్ళకి ఏదో గొడవ ఉంటుంది, పంచాయతీ ఉంటుంది, దాని ద్వారా ఆయన సెటిల్మెంట్ చేస్తూనే ఉంటాడు. ఈ క్రమంలో రోజా అక్కడికి వెళ్ళిపోయి లైఫ్ శుభ్రంగా అక్కడే తన శేష జీవితాన్ని ముగిస్తుంది అనే కోణంలో కొన్ని ఇవి జరుగుతున్నాయి. ఇది నిజమా కాదా ఖండించింది. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, టీడీపీకి ఎమ్మెల్యేగా గెలిచిన గాలి భానుప్రకాష్ రెడ్డి సోదరుడు గాలి జగదీష్ అనుకుంటా, అతన్ని తీసుకొచ్చి వైసీపీలో కలిపారు. కారణం ఏంటంటే, ఇక్కడ అన్నదమ్ముల మధ్య పోరాటం పెట్టేసి రోజాని కిక్ ఆఫ్ ఇద్దాము అనేది ఆలోచన. దీంతో రోజా అనేది పోయి జగనన్న దగ్గర మొరబెట్టుకుంటే ఉంటే ఉండు లేకపోతే పో, నీకు భయంకరమైన నెగిటివ్ వచ్చేసింది. అసలు ఫస్ట్ ఓడిపోయే మినిస్టర్ ఎవరన్నా ఉన్నారంటే అది రోజా అని చెప్పి ఆ రోజుల్లో మస్తానే చెప్పాడు, ఆరా మస్తానే చెప్పాడు. ఇలాంటివి ఎన్నో నీ చుట్టూ అలుకొని కనిపిస్తున్నాయి, అక్కడ మొత్తం నువ్వు తోవేస్తున్నావంట అని, ఒక కొండలే తొలగించేస్తున్నావంట అనే కోణంలో ఆమె మీద విపరీతమైన నెగిటివ్ వైపు ఇది వచ్చేసరికి దాని మీద జగన్మోహన్ రెడ్డి కూడా చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు అనేది రోజా మీద ప్రస్తుతం ఉన్న రిపోర్టు. అయితే రోజా పాపం ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది? పాపం అంటే పాపం అని కాదు, ఆమెకేమో పాపం తిరుపతి కేంద్రంగా ఓ పెద్ద న్యూస్ ఛానల్ పెట్టి తద్వారా పార్టీకి ఎంతో హెల్ప్ చేయాలనే ఒక కోణంలో ఉంది అభిప్రాయం, తిరుపతిలో నువ్వు ఛానల్ పెడదామని. కానీ జగన్మోహన్ రెడ్డి సాక్షి ఉండగా మిగిలిన ఏది అక్కర్లేదు. ఇప్పుడు ఆయన పేపర్ చూపిస్తే పైన సాక్షి అని ఉండాలి. ఎందుకు అంటే అలాగా మనది ఉంది కదా, ఇప్పుడు విజయసాయి రెడ్డి అడిగితే మనది సాక్షి ఉంది కదా అన్న అంటాడు. దీంతో ఆయనకు ఒళ్ళు మండిపోయి, ఇప్పుడు ఆయన మీద ఎన్నో నిందారోపణలు వచ్చాయి, కానీ సాక్షిలో దాని మీద సరైన ఎక్స్ప్లెనేషన్ లేదు. తను చెప్పుకుందామంటే ఒక మీడియాని అలో చేయడు. దీంతో ఏమైపోయింది, ఆయన ఏకంగా బయటకు వచ్చేసాడు. ఇప్పుడు రోజా పరిస్థితి కూడా అంతే. ఇంకా చాలామందికి ఉంది ఇలాంటి మీడియాలు పెట్టాలి, వాటి ద్వారా పార్టీకి సేవ చేయాలి, కానీ ఏమి ఉపయోగం? అక్కడ ఏం ఉపయోగం లేదు. కారణం ఏంది? అలా ఉంది పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డితో సుదీర్ఘకాలం అంటకాగాలంటే వాళ్ళు సవటా దద్దమ్మ సన్నాసులై ఉండాలా అన్న అభిప్రాయం రాధాకృష్ణ వ్యక్తం చేస్తూ ఉంటాడు. అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చోడానికి లేదు, నిలబడడానికి లేదు, ఆయన చెప్పినప్పుడు ఎదుగు రావాలి లేకపోతే లేదు. అంతా సజ్జల మార్క్ ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళందరూ ఏంటంటే మూగముద్దులాగా ఉండాలి, ఇతను నిలబెడితే నిలబడాలి లేకపోతే లేదు అన్న కోణంలో రాధాకృష్ణ అంటూ ఉంటాడు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఒక్కొక్కరు ఈ విధంగా వలస వెళ్ళిపోతూ ఉన్నారు అనేది ఒక అభిప్రాయం. ఆ తర్వాత రోజా మీద ఉన్న ఒక పెద్ద బ్యాడ్ రిమార్క్ ఏంటంటే, వైసీపీ లీడర్ మొన్న ఈ మధ్య ఎవరు కామెంట్ చేశారు, అసలు వైసీపీని ముంచింది ఒక రోజా, ఒక అంబటి, ఒక అనిల్ కుమార్ యాదవ్, ఒక కొడాలి, ఒక వంశీ, ఇలాంటి వాగుడుకాయలు, ఒక గుడివాడ అమర్నాథ్, వీళ్ళందరూ వాగి అతిగా వాగి ఒక సైంటిఫిక్ అప్రోచ్ లేకుండా ఏది పడితే అది మాట్లాడేసి, ఒక తీరం లేకుండా, ఒక థీరీ లేకుండా, ఒక పద్ధతి లేకుండా, పాడు లేకుండా వీళ్ళ వాగడం వల్లే ఇది సర్వనాశనం అయిపోయింది. ఈ రోజున రోజా అనేది ఎంత మాట అనేసిందంటే, గాడికి వచ్చినంత వయసు వచ్చింది, ఒకసారి గెలిచి నువ్వు చూపించి అసెంబ్లీలో అడుగుపెట్టి మాట్లాడు అని పవన్ కళ్యాణ్ డైరెక్ట్గానే. ఈరోజు ఆయన గెలిచి 100% పక్కా విజయంతో వచ్చి అసెంబ్లీలో ఇలా కలయి తిరిగి చూస్తే అక్కడ మనుషులు లేదు, నేను వచ్చా మీరేది అని అడుగుతున్నాడు అతను. అలాంటి ఘోరమైన అవమానాలు పార్టీకి వచ్చాయంటే అందుకు రోజా లాంటి వాళ్ళు ప్రధానమైన కారణం అనే ఒక ముద్ర ఉంది. అదే వైసీపీ లీడర్ అన్నమాట. ఈ క్రమంలో రోజా అనేది నిజంగా ఆమె చెప్పిన మాట నిజమైతే దానితో ఆమె మీద ఐరన్ లెగ్ అనే పేరుంది. ఆమె ఎవరికైనా విషస్ చెప్తే కూడా వాళ్ళు భస్మీపట్నం అయిపోతారని పేరుంది. వీటన్నిటి మీద నిజంగానే రోజా ఏపీలో పాలిటిక్స్ అన్నింటినీ మానేసుకొని శుభ్రంగా తమిళనాడులో కొత్త రాజకీయ దుకాణం తెరుచుకోవడం బెటర్ ఏమో అనేది ఇటు జనాల్లో ఉంది, అటు ఆమెకి ఉందని ఒక పుకారు నడుస్తుంది. అంటే అక్కడ ఇంకా విజయ్ పార్టీ మంచి ఇవి పూర్తి ఇది చేయట్లా,
అంటే పూర్తి రాజకీయపు కార్యకలాపాల్లో దిగల. వస్తే సడన్గా వచ్చే ఎన్నికలకి విజయ్ పార్టీ ఎలాగూ రంగంలో దిగుద్ది కాబట్టి మేము ఎక్కడి నుంచో పోటీ చేసి చెన్నైలో చాలా చోట్లు ఉంటాయి, లేకపోతే ఆర్కే సెల్వమణికి సంబంధించిన సొంత స్థానాలు ఉంటాయి ఆయన ఏరియాలు, వాటన్నిటిలో నిలబడి దానికి తోడు తెలుగులో ఆర్కే నగరు ఇలాంటి తెలుగు వాళ్ళ అధిక ప్రాధాన్యత ఉన్న చోట్లు ఉంటాయి. అలాంటి చోట్లకి వెళ్ళి శుభ్రంగా ఈమె పోటీ చేసి విజయ్ పార్టీ తరఫున తమిళనాడు ఎమ్మెల్యే అయినా ఆశ్చర్యంలే. హోసూరు అయితే అసలు తెలుగు వాళ్ళతో ఫుల్గా నిండి ఉంటుంది. ఇలాంటిది ఏదన్నా ఒక స్థానం చూసుకొని శుభ్రంగా తమిళ రాజకీయాల్లోకి దిగిపోద్దేమో అనే అభిప్రాయము చాలామందిలో ఉంది. అది వచ్చే రోజుల్లో క్లారిటీ రాబోద్ది. ఇప్పటికైతే గాలి జగదీశం తీసుకోవడం వల్ల రోజాకి దాదాపు చెక్ పెట్టినట్టే అనే కోణంలో చాలామంది మాట్లాడుకుంటున్నారు. దీని మీద ఇంకొద్దిగా క్లారిటీ రావాలంటే మనం వేచి చూడక తప్పదు. దట్స్ ఇట్.